సర్వగంతమై మేసేకే చెందునుగాక. దేవుడు తన కనికరం చొప్పున ఆయన మాట్లాడుతున్న అంశాలు మనం అర్థం చేసుకున్నటకు దేవుడు సహాయం చేయనుగాక. నేడు మనం మాట్లాడుకోబోయే అంశము బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఈ వర్తమానాన్ని తెలియపరచడం గల కారణం దేవుడు. ఎందుకంటే దేవుని రాకడ ఎప్పుడో మనకు తెలియదు. కాబట్టి మెలకుగా ఉండాలని చెప్పి, ఆ గడియ కొరకు మనం మెలకుగా ఉండాలని చెప్పి దేవుని వర్తమానం తెలియజేస్తుంది. దానికి ఆయన చెప్పిందేంటంటే, 5 ఉన్నటువంటి 10 మంది కన్యకలను ఆయన చూపిస్తున్నాడు. కన్యకలు 10 మంది కన్యకల్లో 5 బుద్ధి గలవారు, 5 బుద్ధి లేనివారు. బుద్ధి గలవారు, బుద్ధి లేని వారిని చూపించాల్సొస్తుంది. యేసుక్రీస్తు వారు స్వయంగా ఈ భూమి మీద ఉన్నప్పుడు సృష్టికర్త అయినటువంటి దేవుడు తెలియపరుస్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు బుద్ధి గలవారా, బుద్ధి లేనివారా ఒక్కసారి పరీక్షించుకోండి. బుద్ధి గలవారు ఎలా ఉంటారు, బుద్ధి లేని వాళ్ళు ఎలా ఉంటారో ఒకసారి చూడండి. ఎందుకంటే ఆయన చెప్తుంది ఏంటంటే, పరలోక రాజ్యం నిమిత్తము ఎదురు చూసే వారిని గురించి ఈ మాటలు తెలియపరచబడుతున్నాయి. ఆయన రాకడ కొరకు ఎదురు చూసే వారి గురించి, ఈ లోక ఆశీర్వాదాలకు ఎదురు చూసే వారి గురించి అయితే ఇక్కడ చెప్పబడట్లేదు. బైబిల్ అంతా కూడా పరలోక రాజ్యం కొరకు నిరీక్షించే నీతిమంతుల కొరకే రాయబడింది. ఈ వాక్కులను తీసుకుని లోకానికి వెళ్ళి లోక ఆశీర్వాదాలకి ఇస్తాడు దేవుడు అని చెప్పి అబద్ధ ధనాన్ని సంపాదించుకుంటున్న వారు ఉన్నారు, అమ్మేవారు ఉన్నారు వాక్యాన్ని. ఇది అమ్మే వాక్యం కాదు, కొనుక్కోవలసిన వాక్యము. ఇది ఉచితంగా ఇవ్వబడింది. కొనటం అంటే వెల చెల్లించాలి. అది మన సమయాన్ని, మన యొక్క కమిట్మెంట్ని దేవునితో యథార్థంగా ఉండాలి అన్నది దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. కాబట్టి ఆయన ఏ గడిలో వస్తాడో తెలియదు, ఏ గడియలో వస్తాడో తెలియదు. కాబట్టి మీరు మెలకుగా ఉండండి. కన్యక అని ఇక్కడ చెప్పబడుతుంది. ఆయన పెండ్లి కుమారుడిగా రాబోతున్నాడు. అంటే ఇక్కడ పెండ్లి కుమారుడు కోసం ఒక కన్యక ఎదురు చూస్తుంది. అదే సంఘము. ఆ ఒక సంఘములోనే 3 రకాల మనుషులు ఉంటారు. ఒకటి 3 రకాల మనుషులు ఉంటారు. ప్రతి సంఘంలో కూడా 3 రకాల మనుషులు ఉంటారు. ఒకటి పరలోకం నిమిత్తం ఎదురు చూసేవారు ఉంటారు. రెండవది నిర్లక్ష్యంగా పరలోకాన్ని ఎదురు చూసేవాళ్ళు ఉంటారు. అంటే డబ్బులతో కొనుక్కోవచ్చు, డబ్బులతో మేము ఏదన్నా చేయొచ్చు, పాస్టర్ గారిని మా ఇంటికి పిలిపించుకోవచ్చు, ప్రార్థనలు పెట్టించుకోవచ్చు, గ్రాండ్గా చేయొచ్చు, దీనివల్ల కూడా మేము సంపాదించుకోవచ్చు అని. అంటే గారడి సీమోను ఏ విధమైనటువంటి మోసగాడై ఉండి ఏ విధంగా చేస్తుంటాడో అటువంటి వారుగా ఉంటారు. మూడవదిగా వచ్చేసరికి అచ్చంగా ఆశీర్వాదాల కోసమే వస్తారు. ఆశీర్వాదాలు ఉంటే చాలు వాళ్ళకి, ఇంకా దేవుడితో పని లేదు. వారు అంటారు మేము ప్రార్థన చేశాము అని అడుగుతారు, తర్వాత మేము కానుకలు ఇచ్చామని అడుగుతారు, అలాగే మేము చర్చి నిర్మాణానికి డబ్బులు ఇచ్చామంటారు, మేము పాస్టర్ గారికి పని చేసి పెట్టామంటారు, పాస్టర్ గారి కుటుంబానికి సహాయం చేసి పెట్టామంటారు. ఇటువంటి వారు కూడా ఉంటారు. అయితే మీరందరూ కూడా, మనందరం కూడా పరలోక రాజ్యం నిమిత్తం ఎదురు చూసేవారుగా ఉండాలని సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని పరలోకము నుండి పంపించి మరీ తెలియపరుస్తున్నాడు. ఈ తండ్రి అయినటువంటి దేవుడు మరలా రెండవసారి కుమారుడిగా రాబోతున్నటువంటి యేసుక్రీస్తు వారిని ఎప్పుడు పంపిస్తారో తెలియదు. ఆ గడియ మీకు తెలియదు. అది కాబట్టి మీరు మెలకువగా ఉండండి. ఈరోజు మెలకువగా అంటే ఏమనుకుంటున్నారంటే, రాత్రి ఆల్ నైట్ ప్రేయర్ చేయటం, తర్వాత వేకుజామున లేచి ప్రార్థన చేసుకోవటం, ఇలాగా రకరకాల కూడికలు పెట్టడం, 24 గంటలు చర్చిలో ఉండటం, 24 గంటలు ప్రార్థనలు అంటాం, ప్రతి నెల ఏదో ఒకటి ప్రార్థన పెట్టి ఈ విధమైనటువంటి స్థితిలోకి వెళ్ళారే కానీ మెలకువ అన్నది యేసుక్రీస్తు వారు చాలా చక్కగా రాస్తున్నాడు ఆయన. కానీ ఈ విషయాన్ని గ్రహించాలంటే దేవుడు తన కనికరం చొప్పున మనకు అనుగ్రహిస్తేనే కానీ ఇది అర్థం కాదు. ఇది అనుగ్రహించబడాలంటే మన దగ్గర వర్తకపు సంపద అంటే భూలోక వ్యాపార సంపద, వ్యాపారాలు చేసి విస్తారమైనటువంటి ధనాన్ని, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసి విస్తారమైన ధనాన్ని కూడబెట్టుకున్న వారికి ఇది అర్థం కాదు. ఇక్కడ రాయబడుతున్న మాటలు తెలుగులోనే ఉంటాయి. తెలుగు చదివే వాళ్ళకి తెలుగులో ఉంటాయి, ఇంగ్లీష్ చదివే వాళ్ళకి ఇంగ్లీష్లో ఉంటాయి, హెబ్రీ చదివే వాళ్ళకి హెబ్రీ భాషలో ఉంటాయి, హిందీ వాళ్ళకి హిందీ భాషలో ఉంటాయి, తమిళ వాళ్ళకి, కేరళ వాళ్ళకి ఏంటి, కన్నడ వాళ్ళకి, మరాఠీ, అందరికీ అన్ని రకాల భాషల్లో వివరంగా రాశారు. ఇది గ్రహించాలంటే ముందు మొదటగా మనం వెల చెల్లించాలి. వెండి బంగారాల చేత కొంటే కుదరదన్నారు గారడి సీమోనుతో. వెండి బంగారాల చేత పరిశుద్ధాత్మ అనే వరాన్ని కొనుక్కోలేవరా నువ్వు అని చెప్పాడు ఆయన, వారు పేతురు శిష్యులు.
అది ఆ వెండి బంగారాలని వదిలి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఇది తెలియపరుస్తారు. కాబట్టి వీలైనంత వరకు మనము ఈ లోక సంపదను ఎంతవరకు భారాన్ని తగ్గించుకోగలిగితే అంత మంచిది. అంత సమీపముగా ఆయన వాక్యం వచ్చి దేవుడు వచ్చి మనతో మాట్లాడతాడు. ఆయన చెప్తున్న మాటలు సత్యమైనవి. ఆయన పరలోక రాజ్యం నుంచి భూమి మీదకి వచ్చాడు. తప్పనిసరిగా మనం ఆ మాటలు విని అనుసరించాలి. తప్పిపోతే ఇంక కుదరదు. ఈ ఈ దినములంత మందు కుమారుడు ద్వారా సృష్టికర్త అయినటువంటి దేవుడు తన కుమారుడు ద్వారా మాట్లాడాడు. ఆ కుమారుడు రక్త మాంసాలు ధరించుకుని ఈ భూమి మీదకి వచ్చాడు. తన పిల్లలు రక్త మాంసాలు కలిగి ఉన్నారు కాబట్టి ఆయన కూడా ఇక్కడికి వచ్చి మరీ చెప్పాడు. ఇది వివరంగా చెప్తున్నాను. ఈరోజు ఇంకో సేవకుడు చెప్పాడు, మా సేవకుడు చెప్పాడు, మా అయ్యగారు చెప్పారు, సీనియర్ పాస్టర్ రెవరెండు, ఆయన అనేక దేశాల్లో చాలా వర్తమానాలు చెప్పొచ్చిన ఆయన అనేకులను రక్షణలో నడిపించాడు. లక్షల మందిని కోట్ల మందిని ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. ఆయన మాట విన్నాము అంటే కుదరదు. బైబిల్ ఏం చెప్తుందో ఆ ప్రకారం ఆ సేవకుడు ఉన్నాడా లేదా, ఆ సేవకుడు చెప్పాడా లేదా, ఈ బైబిల్ ప్రామాణికంగా మీరు వారు చెబుతున్నప్పుడు ఇందులో ఉన్నదా లేదా అని చూసుకోండి. అందుకే మీకు అర్థమయ్యే భాషలో అనేక సేవకులు ఎంతో శ్రమించి రాపిచ్చారు. ఈ 2026 సంవత్సరంలో మనం ఉన్నాము. ఇప్పటి వరకు ఈ బైబిల్ మన దగ్గరికి ఫుల్ఫిల్గా ఉండగలిగిందంటే దేవుడు తన కనికరం చొప్పున అనేకుల శ్రమానుభవంలో నుంచి ఈ బైబిల్ వచ్చింది. ఈ బైబిల్ లేకుండా చేయాలని ప్రపంచవ్యాప్తంగా అనేక విధాలుగా అపవాది సైన్యం విశ్వ ప్రయత్నం చేస్తే దానివల్ల కాలేదు. ఈరోజు మనకి వచ్చినటువంటి పరిశుద్ధ గ్రంథము ఫుల్ఫిల్ అయింది. మొత్తం ఇది రాయబడింది. ఈ పరిశుద్ధ గ్రంథం అంతా కూడా మనకి తెలియపరచబడింది. మొత్తం వచ్చేసింది, మన దగ్గరికి ఇచ్చాడు ఆయన. ఇంకా తప్పించుకోవడానికి అవకాశం లేదు. ఆయన వచ్చి చెప్పకపోతే పర్వాలేదు, వచ్చి చెప్పాడు. ఆయన వచ్చి చెప్పిన తర్వాత కూడా వినకపోతే మీ ఆత్మకు మీరే బాధ్యత వహించాలని చెప్పి ఆయన ఖచ్చితంగా చెప్తున్నాడు. అలాగే బుద్ధిగల కన్యకలు బుద్ధి లేని కన్యకలను కూడా సాదృశ్యంగా ఆయన చూపించటగల కారణం ఏంటంటే ఆయన ఏ గడిలో వస్తాడో తెలీదు. కాబట్టి మీరు మెలకుగా ఉండాలి. ఎలాగ మనం మెలకుగా ఉండాలో ఇక్కడ రాయబడుతున్నటువంటి వర్తమానాన్ని బట్టి మనం చూడొచ్చు. మత్తయి సువార్త 25వ అధ్యాయము 1 నుంచి ఉన్నటువంటి 13వ వచనం వరకు ఉన్నటువంటి వచన భాగాల్లో మనము క్లారిటీగా చూసుకోగలము. చాలా చక్కగా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీదకి వచ్చి స్వయంగా ఆయన ఒక పెద్ద మందిరాన్ని కొండ ప్రాంతంలోకి వెళ్ళి కూర్చుని, అడవి ప్రాంతాల్లో కూర్చుని, బోట్లో పడవల మీద కూర్చుని, ఆయన అడవిలో కూర్చుని వర్తమానాన్ని అందించాడు. దీనికోసం పెద్ద పెద్ద స్క్రీన్లు ఏర్పాటు చేసుకోలేదు, పెద్ద నెట్వర్క్ ఏం లేదు, ఆకాశంలో ఒక స్క్రీన్ పెట్టి చూపించలేదు. ఆయన ప్రజలకు సమీపించి ఆయన సాక్ష్య జీవితాన్ని చూపించుకుంటూ ఆయన తెలియపరిచారు. స్వయంగా యేసుక్రీస్తు వారు ఆ ప్రాంతంలో, గలిలియా ప్రాంతంలో ఇట్లా ఈ విధంగా ఉన్నటువంటి కపెర్నహూములోనే కానీ, గలిలియా కానీ, యూదయ పట్టణమే కానీ, ఏదైనా సరే ఆ ఇశ్రాయేల్ ప్రజలు ఉన్నటువంటి దేశంలో ఆయన సువార్తను తెలియజేశారు. ఆ సువార్త నేడు మన చేతిలో క్లియర్గా అందబడింది. ఇది ఎంతో మంది శ్రమించి మనకిచ్చారు. కాబట్టి ఈ సువార్త విషయంలో మనం తప్పనిసరిగా అవేర్నెస్తో మనం ఉండాలి. ఇంత గొప్ప రక్షణను మనం నిర్లక్ష్యం చేస్తే తప్పించుకునే పరిస్థితి ఉండదు. ఈ రక్షణ ఎవరి వల్ల కలిగింది? యేసుక్రీస్తు వారి వల్ల. ఈ యొక్క మాటలు ఎవరి వల్ల కలిగింది? ఆయన వల్ల. తెలియపరిచాడు, విమోచించడానికి పాపంలో నుంచి మన పాపములకు ప్రాయశ్చిత్తం కూడా ఆయన చేశాడు. 2 విధాలుగా చేశాడు. ఈయన రాజులాగి భూమి మీద బతికాడు. అపవాది అధికారానికి లోబడకుండా అధికారం ఉన్నటువంటి ధనానికి అధికారి అయినటువంటి అపవాదికి లోబడకుండా ఆయన అధికారాన్ని పొందుకుని అధికారముతోటి తన కార్యాలు జరిగించాడు. ఈ లోక సంపాదన తీసుకుని సేవ చేస్తున్నాడంటే వాడు చేస్తుంది సేవ కాదు. ఎందువల్లంటే అపవాది అధికారాన్ని తీసుకుని చేస్తున్నది సేవది. అపవాది అధికారాన్ని వదిలి చేసేవాడే సేవకుడు. అటువంటి వారే పాస్టర్సు, అటువంటి వారే సత్యదేవుడి అయినటువంటి యేసుక్రీస్తు వారు చూపిన మార్గాన్ని అనుసరిస్తున్నవారు. మిగతా వారందరూ కూడా అబద్ధధనాన్ని కూడబెట్టుకుంటే సువార్త విస్తారంగా చేయొచ్చు అనుకుని చెప్పి భ్రమలో బ్రతుకుతున్న వారు. లోకరీత్యా ఉన్నటువంటి ఆలోచన వారిది. సువార్త వ్యాప్తికి డబ్బులు ఇవ్వండి, మీరు సహాయం చేయండి, మీరు ఈ సువార్తకి మీరు భాగస్వాములు కండి అని సువార్తకు మీరు రకరకాలైనటువంటి పేర్లు పెట్టి సువార్తను డబ్బుల ద్వారా చేయాలని చూస్తున్నారు. డబ్బుంటేనే సువార్త అనుకుంటున్నారు. అలా అనుకుంటే సత్యధనము కలిగినటువంటి యేసుక్రీస్తు వారు ఇశ్రాయేల్ ప్రాంతంలోనే కాదు, ప్రపంచ వ్యాప్తంగా తిరిగేవారు. యేసుక్రీస్తు వారికి ఆ ప్రదేశంలో డబ్బులు ఇచ్చేవారు, కానీ ఆయనే
ధనవంతుడై ఉండి కూడా ఆయన ఆ దరిద్రుడిగా బ్రతికాడు మన కోసం. ఎందుకోసం? ఆ సువార్తను ఎవరికైతే ఆయన సాక్ష్య జీవితాన్ని చూపించాడో వారి దగ్గర నుంచి మనం పొందుకోవటానికి. కాబట్టి సువార్త కోసము భాగస్వాములు అవసరం లేదు. అబద్ధ ధనముతో అబద్ధ అధికారాన్నితో చేసేది సువార్త కాదు, దుర్వార్త. ఎందువల్ల అంటే అది సువార్తకు దారి తీసేది కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి యొక్క మాదిరి, పోలిక, వెలుగు కలిగినటువంటి జీవితాన్ని మనం కలిగి ఉండాలంటే యేసుక్రీస్తు వారిని మనం అనుసరించాలి.